నేను చేరుకునే లోపు 3 రోజులు మీటింగ్ ముగించుకొని రాయచూరు నుండి వచ్చేసినారు వీళ్ళు గుంటూరుకి. సరే అయిపోయింది. రే ఎక్కడికి వెళ్ళినవురా 2 రోజులు అన్నాడు. అదేనా ఆ బస్సు ఎక్కినాను, ఈ బస్సు ఎక్కినాను, ఇక్కడ దిగినాను, అక్కడ ఎక్కినాను, ఇక్కడ దిగినాను, అక్కడ ఎక్కినాను, ఇక్కడ దిగినాను. డబ్బులు వేయరా అన్నాడు. ఇచ్చింది 700. మళ్ళీ డబ్బులు లెక్క అడుగుతాడు ఏంటినా. అప్పటికి నా చేతిలో ఇంకో 200 పడ్డాయి. మా అమ్మ ఇచ్చిన 200 కూడా పెట్టేసిన దాంట్లోనే. డబ్బులు లెక్క అడుగుతున్నాడు. లేదన్నా అక్కడ ఇంత తిన్నాను, ఇక్కడ ఇది అయింది, ఖర్చు అయింది, ఇది అయింది అని అన్ని దేవుని దేవాళ్ళు అన్ని స్లిప్పులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఇచ్చిన తర్వాత అప్పుడు నన్ను కూర్చోబెట్టి ఒక మాట చెప్పినాడు. చూడండి తండ్రి స్వభావం చూడండి. నా మేలు కోరిన వాడు. రే నేను దైవజనులు సీజానయ్య గారి దగ్గర పరిచర్య చేస్తున్నప్పుడు ఆయనది ఒక అకార్డిన్ ఉండేదిరా. అకార్డిన్ అంటే ఇలా ఇలా ఒత్తుకుంటే ఇలా వాయించేవాళ్ళు అకార్డిన్. అది నాకు చాలా ఇష్టం రా అది వాయించాలని. ఒకరోజు ఆయన పడుకున్నాడు కదా, ఎవరు చూడలేదని నెమ్మదిగా వెళ్ళిపోయి బూజు పట్టిపోయింటే దాంట్లో దులిపి ఒక గదిలోకి వెళ్ళిపోయి కూర్చొని నేను వాయిస్తా ఉంటే ఈ సౌండ్ విని కన్ను లేన ముసలైన రే యార్రది తమిళ్లో యార్రా అని అంటే ఈయన పరిగెత్తుకుంటూ వచ్చినాడంట. అప్పుడు ఏసన్న గారి పేరేంటంటే యేసుదాస్. అయ్యా నానయ్యా యేసుదాస్ అయ్యా. ఏయ్ ఎన్నాడు రాది ఎన్న వాయించే అయ్యా. అది కొంచెం దుమ్ము బట్టి ఉందని శుభ్రం చేసి క్లీన్ చేసినానయ్యా. క్లీన్ చేసినవరా, సౌండ్ ఎందుకు వచ్చిందని అడిగినాడట. అదే ఎట్లొస్తుందో చూద్దామని వాయించినానయ్యా. రే ఎన్ పేచికెళ్ళా, నా మాటిన్రా. దేవుడు నిన్ను పిలిచింది సేవ చేయడానికి రా, సువార్త ప్రకటించడానికి, వాక్యోపదేశం చేయడానికి. ఇవి వాయించొద్దురా. ఇవి వాయించడానికి కూలి ఇస్తే వచ్చి వాయించిపోతారా. ఆడికో 1000 రూపాయలు ఇస్తే ఆడొచ్చి వాయించి వెళ్ళిపోతాడు. వాక్యోపదేశకులు దొరకర్రా మనకి. వాక్యం నేర్చుకోరా అని నాకు ఆ రోజు చెప్పినాడురా. ఆ మాట విని ఆ రోజు నుండి వాయిద్యాల మీద పూర్తి ఇంట్రెస్ట్ నాకు పోయి దేవుని వాక్యం మోకాల మీద ఉండి నేర్చుకున్నాను రా. ఈరోజు నీకు అదే చెప్తున్నాను. నువ్వు డేవిడ్ రాజు గారి కొడుకు అని అంటే డేవిడ్ రాజు గారి కొడుకు వల్లనే నువ్వు కనబడాలరా. ఆయన కంటే గొప్ప సేవ నువ్వు చేయాలరా. వాయిద్యాలు వాయించడానికి, డ్రైవింగ్ చేయడానికి ఎవరినో ఒకరిని పెట్టుకుంటే జీతానికి నడుపుతారా. వాక్యం చెప్పేటోళ్ళు జీతానికి కూలీలకు దొరకర్రా. నువ్వు వాక్యం నేర్చుకో, గొప్ప సేవకుడు అవుతావురా అని అన్నాడండి.